హలో హాయ్ వెల్కమ్ టు మా అనిత అల్లెట్ వీడియోస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ వీడియోకి చాలా లేట్ అయింది, సో సారీ ఫర్ దట్. ఈ లాంగ్ వీడియో ఏంటంటే మా పాపకి, చిన్న పాపకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాం మేము. కాబట్టి మేమైతే రెడీ అయ్యాము, వెళ్తున్నాం. ఇక జర్నీలో స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే మేము. చూడండి, మా నాన్నగారు, మా పెద్ద పాప, మా చిన్న పాప కారు తోలుతుందంట. అసలు లేవలేదు, అసలు డ్రైవింగ్ సీట్లో నుంచి చాలాసేపటి వరకు లేవలేదు. నేను మా చిన్న పాపను తీస్తుంటే మా నాన్నగారు, మా పెద్ద పాప హాయ్ చెప్తున్నారు. అసలు లేవలేదు మా చిన్న పాప. చాలాసేపు ట్రై చేసాం, లేవలేదు. బట్ మేమైతే ఇంట్లో అలా బలవంతంగా లేపేసి మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము. మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎక్కడో కాదు, అవంతిపురం. అక్కడ అవంతిపురం సరస్వతి దేవి టెంపుల్ ఉంటుంది పైన. మేము వెళ్తున్న కొండ పైన ఉంటుంది. అది చాలా బాగుంటుంది టెంపుల్. మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చాలాసేపటి వరకు మేము ట్రై చేసాము. బట్ ఏంటంటే మేము దారి మర్చిపోయాం. చాలా సంవత్సరాలకు వెళ్తున్నాం, మేము దారి మర్చిపోయాము. దారి మర్చిపోయిన తర్వాత మేము చూసాము. మేము మళ్ళీ రోడ్ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మేము స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ అయితే చాలా తలకాయ పడగొట్టుకున్నారు, ఇది ఎక్కడ రోడ్ ఇది అని చెప్పేసి. మేమైతే ఇక మేము రూట్ మ్యాప్ చూసుకొని స్టార్ట్ అయ్యాము. తర్వాత మా నాన్నగారు మర్చిపోయారంట. యాక్చువల్ చెప్పాలంటే, నిజం చెప్పాలంటే, మేమైతే టెంపుల్కి చేరుకున్నాము. టెంపుల్ అక్కడ చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు చాలా విశాలంగా, ప్రశాంతంగా, చాలా మంచిగా ఉంది. ఇక్కడైతే పాప అక్షరాభ్యాసం కోసం అని చెప్పేసి వాళ్ళు చిట్స్ ఇస్తారు, చిట్స్ రాపియాలి, రిసిప్ట్ ఇస్తారు. మేమైతే ఎంటర్ అయిపోయాం టెంపుల్కి. మా నాన్నగారు, మా అన్నయ్య, మా చిన్న పాప, మా పెద్ద పాప, అందరు మేమైతే రెడీ అయ్యాము. పూజారి గారు ఏమన్నారంటే ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పేసి. మేము అనేసరికి నేను లాస్ట్లో ఉన్నాను, ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను లాస్ట్లో నడుస్తున్నాను, ప్రదక్షిణ చేస్తున్నాను. మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళినా మా పెద్ద పాప ఖచ్చితంగా పట్టుకుంటారు, ఎందుకంటే తను ఆగదు ఒక దగ్గర అని చెప్పేసి. మా నాన్నగారు తను టేక్ కేర్ చేస్తారు ఎక్కువ, కాబట్టి వెళ్తారు. నేనైతే చిన్న పాపని మా అన్నయ్య ఎత్తుకున్నారు. ఇక మా హస్బెండ్ ఏమో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశారు. ఇక పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి పూజారి గారు చెప్పారు, కొబ్బరికాయ బయటనే కొట్టేసి తీసుకురండి అని చెప్పేసి అన్నారు. మేమైతే అక్కడ కొబ్బరికాయ కొట్టి తులసి మొక్క దగ్గర పెట్టాము, దండం పెట్టుకున్నాం. అక్కడిది కుంకుమ మొత్తం మేమైతే అందరం దండం పెట్టుకుని లోపలికి వచ్చేసాము. పూజారి గారు అయితే పూజ స్టార్ట్ చేస్తారు, సరస్వతి దేవి గారి పూజ. హారతి అవన్నీ, హారతి మొత్తం అర్చన అన్నీ చేశారు మాకైతే. కానీ ఇక్కడ ఏంటంటే 500 తీసుకుంటారు, 116 రూపాయలు తీసుకుంటారు ఇక్కడ. దక్షిణం కూడా మనం ఎంత ఇస్తే మనస్ఫూర్తిగా అంతే తీసుకుంటారు. శతకొప్పం పెడుతున్నారు మనకి. చాలా మంచిగా చేశారు. స్టార్ట్ అయితే చేసాము పూజ స్టార్ట్ అయితే చేద్దామని చెప్పేసి థింగ్స్ అన్నీ రెడీ చేసాము. స్లేట్, పెన్సిల్, పూజారి గారు చెప్పిన సామాన్ అన్నీ తీసుకొచ్చాము మేము. మా నాన్నగారు కొంచెం ఏంటంటే హెల్త్ ఇష్యూ వల్ల మా నాన్నగారు అలా కూర్చున్నారు. ఆయన కింద కూర్చోలేరు యాక్చువల్గా, అందుకని అలా కూర్చున్నారు. పూజ అయితే స్టార్ట్ చేసాము మేము. పూజ అవన్నీ స్టార్ట్ చేసాము. చిన్న పాప స్టార్టింగ్లో బాగానే కూర్చుంది, దాని తర్వాత అసలు ఆగలేదు. ఎంత అంటే ఫుల్ ఏడ్చేసింది, అసలు ఉండట్లేదు. మా పెద్దమ్మ ఏంటంటే నాకు ఇవ్వండి, నేను పూజ చేస్తాను, అగరబత్తి ధూపం ఇస్తున్నప్పుడు, హారతి ఇస్తున్నప్పుడు, అక్షింతలు వేస్తున్నప్పుడు ప్రతిసారి మా పాప ఏంటంటే నాకు ఇవ్వండి అని చెప్పేసి తను బాగా అక్కడ డిస్టర్బ్ చేసింది. బట్ ఓకే, ఐ కెన్ చూస్తున్నారు కదా తను ఎలా అడుగుతుందో. అసలు పూజ అయితే చాలాసేపు జరిగిందండి, ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్ వరకు పూజ బాగా జరిగింది, మంచిగా జరిగింది. బట్ మా చిన్నమ్మాయి చాలా ఇబ్బందిగా కూర్చుంది, అసలు ఆగలేదు. తను ఒక్క దగ్గర ఆగే అమ్మాయి కాదు కదా, అందుకనే అసలు అటు ఇటు జరుగుతుంది చాలాసేపు వరకు. నన్ను విసిగించింది, వాళ్ళ నాన్నగారిని విసిగించింది. లాస్ట్కి ఇంకేంటంటే మా వెనకాల వెళ్ళి దాచుకుంది. ఇక తను వెనకాల వెళ్ళి దాచుకుంది. ఇదైతే స్టార్టింగ్లో ఉన్నామండి. పూజ చేస్తున్నారు, మంచిగా పూజ చేస్తున్నారు. చాలా ఓపిక్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడైతే. నేను అది సెకండ్ టైం వెళ్ళాను అక్కడ. నేను చెప్తున్న ప్లేస్కి నేను సెకండ్ టైం వెళ్ళాను. ప్లస్ ఏంటంటే
మేము ఉండే ప్లేస్ నుంచి మా మమ్మీ గారి ఇంటి ప్లేస్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్కి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పడుతుంది. మేము రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి మాకు ఖచ్చితంగా అయితే 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టేసరికి అప్పటికి టైం ఎంత అయిందంటే 11:45 11:50 అయిపోయింది. మేము వెంటనే గబగబా పైకి వెళ్ళేసి మేము చెప్పేసాము ఇట్లా అక్షరాభ్యాసం ఉందని చెప్పేసరికి పూజారి గారు అప్పుడే బయలుదేరుతున్నారు పూజారి గారు. అందుకనే వచ్చేసి తర్వాత అక్కడ టేక్ కేర్ ఉంటారు కదా టెంపుల్ని చూసుకునేవారు, వారికి చెప్పాము మేము కొంచెం దూరం నుంచి వచ్చాము, మేము వేరే ఊరు నుంచి వచ్చాము అని చెప్తే సరే అని చెప్పేసి మంచి ముహూర్తంలోనే తీసుకొచ్చారు అని చెప్పేసి దాని తర్వాత మొత్తం ఇక పూజకు సామాగ్రి అన్నీ తీసుకొచ్చాను. మేము ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం, ఎందుకంటే మా పెద్ద పాపకి కూడా చేసాం కదా. మా పెద్ద పాపకి అక్షరాభ్యాసం మేము ముంబైలో చేసామండి. ముంబైలో అక్షరాభ్యాసం చేసాము. 10 o'clock అయిపోయింది, తను 11 o'clockకి స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ రోజే చాలా మంచి రోజు అని చెప్పేసరికి మేమైతే పంపించేసాము. మా పెద్దమ్మ చాలా హైపర్ యాక్టివ్గా ఉంటుంది, ప్లస్ సేమ్ టు సేమ్ చిన్నమ్మ కూడా ఇంకా 2 హైపర్ యాక్టివ్. తను ఏంటంటే ఒక్క చోట ఆగే తను మనిషి కాదు. చిన్నపిల్లలందరూ అంతే ఉంటారు, కాదు అని చెప్పట్లేదు, బట్ ఎంత అల్లరి అంటే బాబోయ్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కోతులు ఏమనిపిస్తుంది అండి, నిజం చెప్తున్నాను, కోతులు బెస్ట్ అనిపిస్తారు వీళ్ళని చూసినంత వరకు. చూస్తున్నారు కదా ఎంత అసలు మై గాడ్ అనిపించింది. తన గురించే కదా చేస్తున్నది, అయినా తను ఆగుతుందా? ఎంత ఘనంగా అసలు మా మమ్మీ కూడా చాలా ఇసుకించేసింది. అక్కడ ఉన్న ఫ్లవర్స్ అవన్నీ తీసేస్తుంది మా చిన్నామె అయితే. గణపతికి పూజ చేయమని చెప్పారు, గణపతి పూజ చేసాము మేము. అక్కడ సరస్వతీదేవి ఫొటోస్ అవన్నీ ఇక్కడ పెట్టారు, ఆ ఫ్లవర్స్ కింద పెట్టారు, వాటికి కూడా పూజ చేయమన్నారు, వాటికి కూడా పూజ చేస్తున్నాము. కుంకుమ అభిషేకం చేయమన్నారు, పసుపు అభిషేకం చేయమన్నారు, అక్షింతల అభిషేకం చేయమన్నారు, అవన్నీ చేస్తున్నాం మేము మంచిగానే. హారతి ధూపము అవన్నీ ఇచ్చాము మేము మంచిగా. మేమైతే ఎంతైనా పిల్లల కోసమే కదా, ఎంత చేసినా ఏం చేసినా. పూజారి గారు ఏంటంటే అక్కడ ఈ టెంపుల్ వెనకాల ఇంకొక చిన్న దేవునిది, సరస్వతి దేవునిది దేవతది ఇంకొకటి ఉంటుంది చిన్న టెంపుల్ లెక్క. ఇక్కడ అయితే నార్మల్గా రాయమని చెప్పేసి రాపించేసి అక్కడికి వెళ్ళి స్లేట్ మీద రాయించమని చెప్పారు. మాకు ప్రాణాయామం చేయమని చెప్పారు మాకు, ఎందుకంటే ఇట్లా పూజలలో చేయించడం అది కొన్ని ఉంటుంది కదండి, చేయించారు. ప్లస్ మాతోటి కొన్ని వర్డ్స్ చెప్పించారు మంచిగా. హారతి ఇస్తున్నాం మేమైతే గణపయ్యకి, హారతి ఇస్తున్నాము మేము. ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ మనం ఏ ఫంక్షన్ అయినా ఏదైనా ఫంక్షన్, చిన్న ఫంక్షన్ అయినా నార్మల్ ఏదైనా అకేషన్స్ అయినా ఏమన్నా ఉంటే ఫస్ట్ మనం గణపయ్య పూజనే స్టార్ట్ చేస్తాం కాబట్టి గణపయ్య పూజ అయితే స్టార్ట్ చేస్తాం మేము. అయిపోయింది, గణపతి పూజ కూడా అయిపోయింది. తను రాయట్లేదు అసలు, చాలా ఇబ్బంది పెట్టేసింది, ఉండట్లేదు, మెడలో దండ కూడా వేయనీయలేదు. తను ఏంటంటే ఆ బియ్యం తీసుకుని తిందామని చాలా ట్రై చేసింది. నా కళ్ళు మొత్తం ఆ స్లేట్ పెన్సిల్ మీదే ఉండింది, ఎందుకంటే పెద్ద ఆమె స్లేట్ పెన్సిల్ ఏడ తినేస్తుంది అని చెప్పేసి అసలు దండ వేయనీయలేదు చాలాసేపు వరకు. దాని తర్వాత పర్లేదు తీసేయండి అని చెప్పాం, కానీ అవి మీరు జడలో ధరించండి అని చెప్పారు. మేమైతే సరే అనుకున్నాం. తర్వాత ఆ స్లేట్ మీద అయితే రాసేసారు, ఓంకారం అవన్నీ చెప్పి రాసేసారు మొత్తంగా. అది అక్కడ సరస్వతీదేవి గారి పక్కన ఉన్న చిన్న టెంపుల్ రాయించమని చెప్పారు. ఒళ్ళో కూర్చొని మేనమామ, తాతగారు, నాన్నగారు ముగ్గురు రాయించమని చెప్పారు. ముగ్గురితో రాయించాం మేమైతే. కౌంట్ చేస్తున్నారు అవన్నీ ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి. వాటన్నిటికీ స్లేట్స్కి అవన్నిటికీ మొత్తం మళ్ళీ ఇంకొకసారి పూజ చేసేసాం మేమైతే. చూస్తున్నారు కదా ఎంత అసలు చిన్నమ్మాయి ఒక్క దగ్గర, తను ఎక్కడ మీద పడిపోతుందేమో అని చెప్పేసి చాలా భయం వేసింది హారతి ఇస్తున్నప్పుడు. మేమైతే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది. తీర్థం తాగమని చెప్పేసరికి మేము తాగేసాము.
తిరు తిరు గణనాద దిద్దిద్దై తిరు తిరు గణనాద దిద్దిద్దై ఆశీర్వదించు నా చదువులమ్మ తోడై తిరు తిరు గణనాద దిద్దిద్దై. చిన్నమ్మకు అక్షరాభ్యాసం కాబట్టి తనకి కంకణం కట్టారు. కంకణం అంటే నార్మల్ జస్ట్ అది ఎల్లో కలర్ దారమే కాబట్టి అది కట్టేశారండి. ఇది రెండోసారి కూడా ట్రై చేసాం, బట్ తను అస్సలు ఉంచుకోలేదు. ఎందుకో కానీ తనకు నచ్చలేదు అనుకుంటా. అక్షింతలేసి మమ్మల్ని అయితే ఆశీర్వదించేశారు. దాని తర్వాత సరస్వతి దేవిది విఘ్నేశ్వరి ఫోటో ఉంటే అది మీ వారి జేబులో పెట్టుకోమని చెప్పేసారు. మా హస్బెండ్ పెట్టుకున్నారు జేబులో. ఉంచదు, అస్సలు ఉంచట్లేదు. పూలదండ అయితే ప్రసాదం అయితే అరటిపండు మీద ఏమో రాశారండి. వెండి పెన్సిల్ లెక్క ఒకటి ఉండింది, పెన్ను లెక్క, అది రాశారు దాని మీద. కానీ ఆ బనానా మాత్రం పాపకే తినిపియండి, ఇంకెవరికి తినిపించొద్దు. తను కొంచెం తిన్నా పర్లేదు, మిగతాది భూమి మీద పెట్టేయండి, ఎవరు తినొద్దు అని చెప్పారు. మేమైతే కొంచెం తినిపించేసాం పాపకైతే, మేము తినిపించేసాం పాపకి. దాని తర్వాత అది తను తినలేదు. చాలా ట్రై చేసాము. ఆ రోజు తను ఆల్మోస్ట్ ఏంటంటే లేట్ స్లీప్కి వెళ్ళేసరికి తను చాలా ఇబ్బంది పడింది. బనానా తినేసరికి స్టార్ట్ చేయించేసి అది రెండోసారి మా పాపతోటి. ఫస్ట్ అయితే పూజారి గారు రాయించారు, దాని తర్వాత మా హస్బెండ్ రాపిస్తున్నారు. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తున్నారా? చిన్న ఆమె వద్దు, అస్సలు వద్దు, బియ్యం ఎప్పుడు తిందామనే చూస్తుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా బియ్యం బాగా తింటుంది మా చిన్నమ్మాయి. పక్కనే అక్కడ మేము చెప్పాను కదా స్లేట్ మీద రాయాలి అని చెప్పేసి, పక్కనే సరస్వతి దేవి టెంపుల్ ఉందని చెప్పేసి ఇక్కడే పక్కనే చాలా పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. రాపిస్తున్నారు, అదిగోండి. ఫస్ట్ నాన్నగారు మా హస్బెండ్ రాపిస్తున్నారు. రాపిస్తున్నారు 3 times రాపియమని చెప్పారు. కానీ తను ఎక్కడ అది స్లేట్ మొత్తం నాకేస్తుందేమని చెప్పేసి భయంతో మేమైతే తర్వాత వాళ్ళ డాడీ ఏంటంటే పెద్ద ఆమె కూడా రాపిస్తా అని చెప్పేసి రాపించారు. మేనమామ, మా అన్నయ్య, మేనమామ అన్నయ్య రాపించారు. తర్వాత మా నాన్నగారు. పూజ అయితే చాలా మంచిగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. ప్లస్ ఏంటంటే మేము ఫుడ్ కూడా తీసుకెళ్ళాము. నార్మల్గానే కొంచెం దూరం ఉంది, కిడ్స్ అని తింటారో తినరో అని చెప్పేసి మేము ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చాము. టెంపుల్లోనే తిన్నాము. చాలామంది చాలా దూరం నుంచి వచ్చి తీసుకొస్తారు. ఈయన గారే పూజారి గారు, ఈ టెంపుల్ చూసుకుంటూ ఉంటారు. మేము ఇక గ్రూప్ వీడియో తీసుకున్నాము. వీళ్ళందరూ నాకైతే ఆశీర్వదించేసి నాకు పూలు, పండ్లు, గాజులు అవన్నీ ఇచ్చారు నాకు. వీళ్ళందరూ ఈ టెంపుల్కి మంచి చేసిన వాళ్ళందరూ. టెంపుల్కి నేను ఎంట్రీ ఇచ్చే టెంపుల్ ఇది. చాలా మంచిగా నేనైతే వెళ్ళాను. అసలు చాలా పీస్ఫుల్గా అనిపించింది. నా జుట్టు మొత్తం హెయిర్ కట్ అయిపోయింది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అనిత అల్లట్ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే నా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేమైతే పూజ ప్రశాంతంగా జరిగిందని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇక ఇది అవుట్ కటింగ్. చాలా కోతులు ఉన్నాయండి, చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. ఓ మై గాడ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బయట వ్యూ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, అవంతిపురం సరస్వతి టెంపుల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది. మా పాప అక్షరాభ్యాసం మంచిగా జరిగింది. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.